నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలో హింసాత్మక ఘటనలపైన సిట్ ఏర్పాటైంది. ఈసీ ఆదేశాలతో సిట్ నియామకం జరిగింది. ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రేపట్లోగా సిట్ ఈసీకి నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి ప్రాంతాలు, తదితర ప్రాంతాలు ఏవైతే కనుక పెద్ద ఎత్తున గొడవలు జరిగాయో దానికి సంబంధించినటువంటి సిట్టు ఒక నివేదిక ఇవ్వాలి, దాని సిట్టును కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దానికి సంబంధించిన కసరత్తు అయితే కనుక దాదాపు పూర్తయింది. మరి కాసేపట్లో సిఎస్ జవహర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసి కొన్ని పేర్లను కూడా జీవో రూపొందించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ నివేదిక ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రాథమికంగా విచారణ ప్రారంభించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రాంతాల్లో ఎవరైతే కనుక గొడవలు చేశారో దానికి సంబంధించినటువంటి కుట్రదారులు ఎవరైనా దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టున్నారు. దీనికి సంబంధించి మారణాయుధాలు ఎవరు సప్లై చేశారనే దాని మీద కూడా ఈ నివేదికల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా హింసాత్మక సంఘటనలకు పాల్పడడానికి ప్రేరేపించిన వారి మీద దృష్టి పెట్టడంతో ఇప్పటికే పలువురు ఆయా ప్రాంతాలను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా సమాచారం అందుతూ ఉంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వారిని కూడా వెంటనే అరెస్ట్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా సిట్టు దృష్టి పెట్టడం జరిగింది. నివేదిక ఇవ్వడంతో పాటు వారిని సకాలంలోనే అరెస్టులు చూపాలన్నటువంటి నిర్ణయం మీద కూడా అధికార యంత్రాంగం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్షం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడాను పోలీసు వ్యవస్థ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ప్రజల్లో అబాసు పాలవుతుందని భావిస్తూ ఉన్నారు అధికార యంత్రంగా. కాబట్టి పోలీసు ప్రతిష్టను ఇప్పటికైనా కూడా పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో పోగొట్టుకోకుండా చూడాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని క్షేత్రస్థాయిలో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారి మీద తగిన శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ విషయం మీద కూడా సిట్ తన నివేదికలో పేర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు వారందరూ కూడా గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. వారిని కూడా ఈ సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే 20 పారామిలిటరీ బలగాలు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. మరి 25 బలగాలు కూడా రాష్ట్రానికి చేరుకొని ఈ భద్రతను మరింతగా పెంచనున్నారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాత మరింతగా గొడవలు చెలరేగుతాయని చెప్పేసి పోలీసులకు సమాచారం అందుతూ ఉంది. ఈ సమాచారం మేరకు పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఈ పారామిలిటరీ దళాలను దించి ఎక్కడెక్కడైతే కనుక గొడవలు జరిగే అవకాశం ఉంది అనే దాని మీద దృష్టి పెట్టి అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి మళ్ళీ ఈ గొడవలు చెలరేగడం అయితేనేవి ఇటువంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే విజయ్ చంద్ర, మనం రేపు ఈవినింగ్ వరకు కూడా ఈసీకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిట్ ఇప్పటికే రంగంలోకి దిగిందని భావించవచ్చా? మెయిన్ గా తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్ లో ఆల్రెడీ సిట్ అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు అనుకోవాలా? ఏ ప్లేసెస్ లో చేస్తున్నారు? ఈ గొడవలకు కారణాలు ఏవైతే ఉన్నాయో వారికి ఎవరెవరైతే దీన్ని ప్రేరేపించారో ఎవరెవరైతే గొడవల్లో పాల్గొన్నారో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే పోలీస్ శాఖ ఉన్నాయి. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితేనేమి, తర్వాత ఈ సీసీ కెమెరాలను కొన్ని చోట్ల పోలీసులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ఆ విషయాలు అయితేనేవి, తర్వాత వివిధ మీడియాలో వచ్చినటువంటి విజువల్స్, తర్వాత పోలీసులు సేకరించిన విజువల్స్. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించిన విజువల్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల దగ్గర ఉంది. వాటన్నిటిని మరింతగా క్రోడీకరించి ఆ పూర్తి ఆధారాలతో ఆ నివేదికను తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి సిట్ ఏదైతే కనుక వేసినటువంటి 48 గంటల్లో అంటే 2 రోజుల్లో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు రేపులోగానే లేకుంటే కనుక ఎల్లుండి ఉదయంలోగా దీనికి సంబంధించినటువంటి
నివేదికను ఇచ్చేందుకోసము అధికార యంత్రాంగము ఇప్పటికే పని స్టార్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఇది రెండు వర్గాల మధ్య పోరుగా మనకి చూస్తూ ఉన్నారు కాబట్టి అయితే దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి నేతలను కూడా విచారించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? పైగా వాళ్ళు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు కదా. అజ్ఞాతంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ కుట్రలకు పాల్పడిన వాళ్ళు, హింసను ప్రేరేపించి పరారైన వాళ్ళు, వారందరి మీద కూడాను పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. వారు ఎక్కడెక్కడికి వెళ్ళి తలదాచుకున్నారో దాని మీద కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసు అధికారులు, పోలీసులు సంబంధించి తర్వాత కొంతమంది పోలీసు అధికార యంత్రాంగము, పోలీసు సిబ్బంది చేసినట్టు ఓవర్ యాక్షన్, వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ సిట్ ఇచ్చేటువంటి నివేదికలో ఉండనున్నాయి. వారి మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు అయితే కనుక తప్పవని భావిస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల అల్లర్లలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అభియోగాలు కూడా వస్తున్నాయి కదా విజయచంద్రన్. దీనికి సంబంధించి ఎలాంటి పాయింట్స్ నోట్ చేసుకుంది అనుకోవాలి? పోలీసులు కొంతమంది తమకు ముడుపులు ఇచ్చినటువంటో లేకుంటే కనుక తమకున్నటువంటి సన్నిహిత సంబంధాల మేరకు ఆయా నాయకులకైతే సహకరించారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. వాళ్ళ ఓవర్ యాక్షన్ కూడా కొంత ఉందనేటువంటి అభిప్రాయం కూడా సర్వత్రా ఉంది, ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొంత విజువల్స్ కూడా బయటకు పొక్కిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మీద కూడా ఆ విజువల్స్ మేరకు తర్వాత సేకరించేటువంటి మరికొన్ని ఆధారాల మేరకు వారి మీద కూడా శాఖాపరమైన చర్యలు అయితే కనుక తప్పనే విషయం అయితే కనుక మనకు స్పష్టమవుతా ఉంది. అయితే పలు చోట్ల మనం చూస్తే హింసల్లో రాళ్లు, కర్రలు, కత్తులతో కాకుండా నాటు బాంబులు లాంటివి కూడా ప్రయోగించడానికి అవి పెద్ద సంఖ్యలో డంప్ కూడా దొరికింది కదా. ఇంకా ఇలాంటి ఆన్వాళ్ళకి సంబంధించి కూడా సిట్ ఏమైనా ఆధారాలు సేకరించే అవకాశాలు ఉంటాయా? పలు చోట్ల నాటు బాంబులను అయితేనేమి, వేట కొడవళ్ళు, సుత్తిలు, రాడ్లు, పెట్రోల్ బాంబులు ప్రయోగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నాటు బాంబులకు తయారీ ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన ఆ బాంబు మేకర్స్ ఎవరు చేయించారు, ఇంత పెద్ద మొత్తంలో ఈ బాంబులు తయారు చేశారంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీటన్నిటి మీద కూడా విచారణ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తారు. ఖచ్చితంగా ఎవరెవరైతే నిందితులు ఉన్నారో, నేరానికి పాల్పడిన వారు ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకోసము పోలీసు శాఖ సిట్టు సమన్వయంతో పనిచేయనున్నాయి. రైట్ విజయచంద్రన్. ఏపీలో పోల్ టెన్షన్ పైన నిఘా విభాగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పోలింగ్ ముగిసి 4 రోజులైనా రాయలసీమ, పల్నాడులో పరిస్థితులు అదుపులోకి రాకపోవడం, కౌంటింగ్ తర్వాత కూడా ప్రతీకార దాడులు జరగచ్చనే హెచ్చరికలతో రాష్ట్రంలో హై టెన్షన్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించిన ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చే నెల 19 వరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అవసరమైతే అదనపు పోలీసు బలగాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. 25 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని ఈసీని కోరింది. కౌంటింగ్ అనంతరం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తరువాత రాయలసీమలోని చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు నియోజకవర్గాలతో పాటు పల్నాడులోని మాచర్ల, గురజాల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని పైన హత్యాయత్నం జరగ్గా తాడిపత్రిలో ఇరు వర్గాల వారు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఇక మాచర్ల రావణ కాష్టంగా మారింది. గురజాల, నర్సరావుపేట పట్టణాల్లోనూ ఇరు పార్టీల వారు రణరంగాన్ని సృష్టించారు. ఈ పరిస్థితులన్నీ నిశితంగా గమనించిన నిఘా విభాగం సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది. ఇక ప్రస్తుతం పోలీసులు, ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో పోలీసు అధికారులు చేపడుతున్న తనిఖీల్లో పెట్రో బాంబులతో పాటు మారణాయుధాలు భారీగా లభ్యమవుతున్నాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరి మూకలు సమయం కోసం వేచి చూస్తున్నట్లు నిఘా విభాగం గుర్తించింది. ముఖ్యంగా కౌంటింగ్ వరకు ఓపికగా ఎదురు చూడాలని, ఫలితాల తర్వాత తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యర్థులను గ్రామాల నుంచి తరిమేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా విభాగం పసిగట్టింది. దీంతో హింసకు అవకాశం ఉండే గ్రామాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను ముందుగానే మోహరించాలని సూచించింది నిఘా విభాగం. ఈ సూచనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించింది.